నా పేరు గాలి చంద్రకళ. మా విలేజ్ గ్రామం కొంపెల్లి, తిరుమలగిరి మండలం. నేను కాంగ్రెస్ పార్టీలో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. 2 సార్లు ఎలక్షన్లో పోటీ చేయడం జరిగింది. ఒకసారి సర్పంచ్గా చేసినాం, కొన్ని ఓట్లతో ఓడిపోవడం జరిగింది. మరలా ఎంపీటీసీగా కూడా పార్టిసిపేట్ చేసినాం, అందులో కూడా ఓడిపోవడం జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ అంటే మాకు అభిమానం కాబట్టి మేము పార్టీ కోసం నిలబడాలని, ఓడినా గెలిచినా ఒకటే పార్టీలో ఫస్ట్ నుంచి కూడా మాది కాంగ్రెస్ పార్టీనే. మేము ఇప్పుడు మాకు ఓటాకు వచ్చిన దగ్గర నుంచి కూడా మేము కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేసినాం. కాకపోతే ఒక 10 years నేను ఫీల్డ్ అసిస్టెంట్గా జాబ్ చేసినప్పటికీ కూడా నేను పార్టీ కోసం కొంచెం సపోర్ట్గానే ఉండేదాన్ని. ఇక నాకు పార్టీ అంటే ఇష్టం ఉండి కొంచెం ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయంలోకి రావడం జరిగింది. 10 సంవత్సరాల నుండి కూడా నేను ప్రజల మధ్యలోనే ఉంటూ వాళ్ళకి ఏదైనా కావాలన్నా సరే, ఓడిపోయినప్పటికీ కూడా ఏదైనా సహాయ సహకారాలు కావాలన్నా కూడా మనస్ఫూర్తిగా నాకు చేతనైనంత వరకు నా ఇబ్బందిలోనైనా నాకు కలిగిన దాంట్లోనే వాళ్ళకి చేస్తూ వస్తున్నా. ఈసారి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాతనే ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళకి టీఆర్ఎస్ గవర్నమెంట్లో చాలా అన్యాయం జరిగిందని అందరూ వాపోయిర్రు. వాళ్ళు తీర్పు కూడా మంచిగా ఇచ్చారు. దానికి తగ్గట్టే రేవంత్ రెడ్డి గారు కూడా మంచిగా తను ఇచ్చిన హామీలల్లో ఇప్పటి వరకు నెరవేర్చారు. ఇంకా 1-2 ఉన్నవి, అవి కూడా నెరవేరుస్తారని మేము సంతోషిస్తున్నాం. ప్రజలు కూడా దానికోసం ఎదురు చూస్తారు. పార్టీ వచ్చిన తర్వాతనే ప్రజలందరూ కొంచెం నెమ్మదిగా ఉంటారు. చాలా అన్యాయం జరిగిందండి టీఆర్ఎస్లో. అది ఎవరికైతే అర్హత లేదో వాళ్ళకే జరిగినాయి, కానీ అర్హత ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మొత్తం అసలు ఏ బెనిఫిట్ కూడా పొందలేకపోయారు. అర్హత లేని వాళ్ళకే అందింది, కానీ అర్హత ఉన్న వాళ్ళకి మాత్రం అందలేదు. కాంగ్రెస్ పార్టీలో అట్ట కాదు, ఎవరికైతే అర్హత ఉంటుందో వాళ్ళకే జరుగుతుంది. అర్హత లేని వాళ్ళందరినీ కూడా పక్కకు పెట్టేసింది పార్టీ. ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్ బట్టి అయితే కాంగ్రెస్ పార్టీ వల్లనే ప్రజలు సంతోషంగా ఉంటారని సంతోషిస్తున్నా. మళ్ళీ కూడా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా, ప్రజలకు సేవ చేయడం కోసం, మా విలేజ్ డెవలప్ చేసుకోవడం కోసం. మా విలేజ్లో కొంచెం ఎస్సీ ఎస్టీ అవి చాలా కులాలు ఎక్కువగా ఉన్నారు ఓటర్సు. వాళ్ళకి న్యాయం జరగట్లేదండి వాస్తవంగా. ఎంతసేపటికి ఉన్నోళ్ళకి అన్నీ రావడం, ఏ స్కీమ్లైనా ఏదైనా ఫంక్షన్స్ కూడా అండి, ఇప్పుడు చాలామంది మా ఊర్లో పేదోళ్ళకి చాలామందికి కూడా రావట్లేవు. వాళ్ళు చాలా బాధపడుతున్నారు. కానీ మనకంటూ ఏమీ అధికారంలో పార్టీ లేక, మనకంటూ ఒక పదవి లేక మనం ఏం న్యాయం చేయలేకపోతున్నాం. అధికారంలో ఉన్నవాళ్ళు, వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి మాత్రమే స్పందించడం అవన్నీ చేస్తున్నారు. కానీ మనం ఎన్నిసార్లు ఎదిరిద్దామన్నా కూడా ఇక వాళ్ళు స్పందన అనేది లేదు కాబట్టి వదిలేసినాం. ఏదైనా ఉంటే మనకు అధికారం ఉంది, ఇప్పుడు అధికార పార్టీ వచ్చింది, మనకి ఏదన్నా దేవుడు ప్రజలందరూ సహకరించి మనకి సహాయం చేస్తే వాళ్ళకు కూడా నేను సహాయం చేయడానికి ముందుకున్నాను. రాజశేఖర్ రెడ్డి పరిపాలన అసలు ఇంకా ఏ సీఎం కూడా చేయలేడండి. అంత గొప్ప పరిపాలన అతనున్న పీరియడ్లో అంత మంచిగా ప్రజలు సంతోషంగా, అసలు ప్రతి స్కీమ్ కూడా ప్రజలకి అందుబాటులోకి ఉంది. తర్వాత కేసీఆర్ గారు కూడా చాలా మంచి స్కీమ్లే పెట్టారు. కాకపోతే ఇక్కడున్న వాళ్ళ నాయకులు అనేవాళ్ళు మాత్రం చాలా పక్షపాతంగా పనిచేసిరండి, చాలా పక్షపాతంగా పనిచేసిరు. కానీ కేసీఆర్ గారు మంచి స్కీమ్లే పెట్టారు, మనం చెప్పడానికి కూడా లేదు. పేదోళ్ళకి అవసరమయ్యే పెట్టారు, కానీ అవి అందలేదు, పేదలకు అందలేదు. అవి ఎవరికైతే అధికారం ఉందో వాళ్ళ చేతులకే వెళ్ళిపోయినాయి స్కీములు కూడా. ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో మాత్రం ప్రతి పేదోడు సంతోషం. ఇప్పటికీ కూడా అతను చనిపోయినా కూడా అతని జ్ఞాపకాలలో ప్రతి ప్రజలు కూడా ఉంటున్నారు. మాకు ఇక్కడ జానారెడ్డి గారు మాకు కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటాడు. ఈ కాన్స్టేట్ మొత్తంలో జానారెడ్డి గారు కూడా మాకు ఏది కావాలన్నా కూడా చాలా చక్కగా పనిచేస్తాడండి. ఇప్పుడున్న జైవీర్ సార్ కానీ, ఎమ్మెల్యే గారు కానీ, ఎంపీ గారు కానీ మాకు ఏదైనా పని కావాలని మేము వెళ్తే మాత్రం తప్పకుండా స్పందిస్తారు. అన్ఎక్స్పెక్టెడ్గా మాకు ఇమీడియట్గా పని చేయగలుగుతారండి ఎక్కడైనా కూడా. మాకే భగత్ గారు కూడా పనులు చేశారు, కానీ కొంచెం ఇక కొందరికే కొంచెం వర్గాల ఓతిగా పోయిందండి. బీసీ ఇక్కడ ఎక్కువ బీసీ కులాలు ఉంటాయి, యాదవులది ఎక్కువ ఓటర్స్ ఉంటాయి, వాళ్ళకే ఎక్కువ పని చేసిండని ఒక టాకు అంతే. దానివల్ల మాత్రమే అతను అధికారం కోల్పోవడం జరిగింది. చాలా ఉపయోగపడుతుందండి.
మహిళలకి మంచిగా వాళ్ళు ఒక్క రూపాయి లేకుండా ఏదైనా జబ్బు వచ్చినా, ఒక జ్వరం వచ్చినా, ఏదైనా ఒక పని పడిందంటే ఉండవు కదండి పేదోళ్ళ దగ్గర అమౌంట్ ఉండదు, ఎమ్మటే పోవడం, చూయించుకోవడం, రావడం మంచి జరిగింది. లేదండి, అందరికీ ఉపయోగకరంగా ఉంది. ఆ స్కీమ్ కూడా చాలా మంచిగా ఉందండి. ప్రజలు చెప్తున్నారు కదా, ఏముంది ఛార్జీ కూడా లేదు. ఇప్పుడు ఇదివరకు ఛార్జీలకు భయపడి కూడా హాల్యకి వెళ్ళి చూపించుకుందామంటే కూడా వామ్మో ఇంత ఛార్జీలా అని భయపడేటోళ్ళు. ఇప్పుడు హాల్యే కాదు, మిర్యాలగూడెం కాదు, హైదరాబాద్కైనా పోయి ఇక్కడ హాస్పిటల్ పెట్టే డబ్బులు అక్కడైనా పెడదాము, ఇక్కడ చేసే షాపింగ్ అక్కడైనా చేద్దాము, ఇక్కడ కొనుక్కునే వస్తువులు అక్కడికి వెళ్తే తక్కువ కదా, తక్కువ మనకు ఛార్జీలు లేవు కదా అన్న ఫీలింగ్లో ఉన్నారు ప్రజలు. ఎందుకు ఓటమి పాలైనమంటే అప్పుడు అధికార పార్టీ టీఆర్ఎస్ ఉందండి, చాలా పార్టీ బలంగా పనిచేస్తుంది కాబట్టి నేను కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన, అదొకటి ప్లస్ పాయింట్. ఇంకొకటి ప్రజలు కూడా చాలా ముందుకు వచ్చారండి. కానీ కొన్ని 2 క్యాస్ట్ల వారు మాత్రం వాళ్ళు మొత్తమే ఇక అవతల పార్టీకి సరెండర్ అయిపోవడం వల్ల నేను ఓడిపోవడం జరిగింది. చాలా గొప్పగా పనిచేస్తామండి. మాకు అవకాశం ఇస్తే, ప్రజలు అవకాశం ఇస్తే మాత్రం వాళ్ళ కోసం అహర్నిశలు ఖచ్చితంగా పనిచేస్తా. నేను ఫీల్డ్ అసిస్టెంట్గా ఏ రీతిగా పనిచేసినో అంతకన్నా గొప్పగా కూడా ప్రజలలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. 2500 ప్రతి మహిళకు, పేద మహిళకు ఇస్తామని చెప్పారండి. అది ఇప్పుడు అది వస్తే మంచిగా ఉంటుంది అనేది ఉంది. పెన్షన్ ఒకటి పెంచుతా అన్నారు ముసలి వాళ్ళకి, ఆ పెన్షన్ ఒకటి, 2500 ఒకటి, ఈ 2 కొంచెం అసంతృప్తిగా ఉన్నారు ప్రజలు. వచ్చినాయండి, 65% వచ్చినాయి, ఒక 30% రాలేదు. అవి కూడా రావడానికి ఈ మధ్యకాలంలో కొంతమంది మండల ఆఫీసులకు పోయి అవి అప్లై చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు ప్రజాపాలనలో చాలా ఉత్సాహంగా మాట్లాడుతున్నారండి. ఏంటంటే ఇప్పుడు అవతల ఉన్న పార్టీలో మాకు ఎటువంటి న్యాయం జరగలేదు, ఇప్పుడు మాకు చాలా బాగుంది, రుణమాఫీ జరగడం కూడా రైతులకి ఇన్ టైంలో, మాకు పెట్టుబడుల టైంలో వచ్చినాయి అని అంటున్నారు. కాకపోతే కొంతమందికి రాలేదండి, అవి కూడా ఈ దసరాలోపు వేస్తానికి సిద్ధంగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. అదే మంచిదండి. ఆ బతుకమ్మ చీరలు అయితే ఒక్కరు కూడా కట్టుకోలేదండి. అవి మొత్తం ఆ చేలల్లో నారు మోయడానికి, ఉయ్యాలలు వేసి ఊపుకోవడానికి, బర్లకి, తాళ్ళకి వాటికి ఉపయోగించుకోరు. మొత్తం అది గవర్నమెంట్ దుర్వినియోగం చేసిందండి ఆ డబ్బులు. సరిపోకపోయినా పేదోనికి అదైనా సంతోషమే కదండి. ఇప్పుడు వేస్ట్గా ఒక చీర పడేసే బదులు 500 ఉంటే వాడు ఆ పండగ రోజు వరకైనా ఉపయోగించుకుంటాడు కదా. బీఆర్ఎస్ పరిపాలనలో మొత్తం అక్రమం జరిగిందండి మా విలేజ్లో కూడా. అది బీసీ కులాలకి అవి స్కీమ్లన్నీ వచ్చినాయండి. అవి ఎవరికైతే వాళ్ళకు అనుకూలం వాళ్ళకే పెట్టిరు, మిగతా వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. ఎస్సీ అవి ఉన్నాయి కదండి, దళిత బంధు స్కీములు కూడా చాలా ఆశతోటి చాలామంది ఉన్నారు, కానీ ఎవరికి కూడా దక్కలేదు. దానికోసం చాలా పనిచేసారు. కాంగ్రెస్ పార్టీలోనే సేఫ్గా ఉందండి మహిళలకి, అన్ని రకాలుగా సంతోషంగా ఉన్నారు. సిలిండరు ఇప్పుడు లేడీస్కి సంబంధించింది అండి, వాళ్ళు వంట దానికి ఇబ్బంది లేకుండా సిలిండర్ విషయం కానీ, బస్సు విషయం కానీ, మరి రేపు 2500 కూడా వేస్తారు తప్పకుండా. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికి రేవంత్ రెడ్డి గారు, ఆయన పైన నమ్మకం ప్రజలకు ఉంది, చేస్తాడని సంతోషంగా ఉన్నారు ప్రజలు. చాలా ఇబ్బంది పడుతురండి మహిళలు ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఈ తాగుడు అనేది బెల్ట్ షాపుల మీద అసలు విచ్చలవిడిగా అమ్మడం, ఎక్కడ పట్టినా వీధికి 2-3 షాపులు అయిపోయినాయండి. అవి తెచ్చుకోవడం, లైసెన్సులు ఉన్నాయో లేవో అవి ఏమీ తెలియదు, కానీ తెచ్చుకోవడం, అమ్మడం. వీళ్ళు ఇదివరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మందు తాగాలంటే ఒక 10 రూపాయలు పెట్టినా, 20 రూపాయలు పెట్టినా, 50 రూపాయలు పెట్టినా మందు తాగేవాడు పేదవాడు పనిచేసి. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భయంకరమైన రేట్లు పెరిగి ప్రజలంతా వాళ్ళ సంసారం, వాళ్ళు కష్టం చేసిన దాంట్లో సగం కంటే ఎక్కువనే తాగుడికే వెళ్ళిపోతుందండి. తాగినవాడు అంత ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయండి. నిత్యావసర వస్తువులు కూడా భయంకరంగా పెరిగిపోయినాయి. ఉంటుందండి తప్పకుండా. గతంలో ఉన్నది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చాలా ఇన్సిడెంట్లు జరిగినప్పటికీ ఆయన ఎంతో స్పందించి చాలా న్యాయం చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పందిస్తారు. మహిళలకి సెక్యూరిటీ అనేది ఉంటుంది తప్పకుండా. ఈ పార్టీలో తీసుకుంటా అంటున్నారండి. మేము కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళినాం ఒకసారి, ఇట్లా బెల్ట్ షాపుల మీద కొంచెం మీరు దృష్టి పెట్టాలండి అని అంటే
చూస్తామండి ఒక్కొక్కటిగా. ఇప్పుడు భూముల సవరణల విషయంలో బిజీ అయిపోయినారు వాళ్ళు. అంతే, పాస్బుక్ ఒకరికి ఉండడం, ల్యాండ్ ఒకరికి పోవడం అలాంటివి ఇక్కడ చాలా జరిగినాయి తిరుమలగిరి మండలంలో. ఆ పనుల మీద సార్ చాలా బిజీగా ఉన్నారు. తర్వాత బెల్ట్ షాపుల మీద దృష్టి పెడతామని చెప్పారు. అట్లాంటిది అస్సలు లేదండి. ఆ విధంగా చూడాలంటే అసలు రెడ్డీస్ కాదండి, అతను మొత్తం ఇక్కడ ఎస్టీ కులాలే ఎక్కువ ఉన్నాయి ఈ తిరుమలగిరి మండలంలో. ఓటర్స్ కూడా ఎస్టీ వాళ్ళే ఉన్నారు. చాలా అతీతంగా, చాలా సన్నిహితంగా ఉంటాడు వాళ్ళతో జానారెడ్డి సారు. ఆయన చేసిన పనులే వాళ్ళ బాబులకి అంత సపోర్ట్ ఇవ్వగలిగినాయి. ప్రజలల్లో వాళ్ళు ఉన్న విధానము, వాళ్ళు చేసిన పనులు చాలా గొప్ప గొప్ప పనులు చేశారండి. అవే వాళ్ళని గెలిపించడం జరిగింది. ఎవ్వరు కూడా రెడ్డి అనే ఫీలింగు, యాదవులు అనే ఫీలింగ్ అలాంటిది ఒక టీఆర్ఎస్ పార్టీలోనే యాదవులు అనే ఫీలింగ్ తీసుకొచ్చిరండి. ఇక్కడ ఈ కాన్స్టిట్యూట్లో రెడ్డి అనే ఫీలింగ్ అస్సలు లేదండి. జానారెడ్డి గారు చాలా మంచిగా పనిచేసారు. ఇప్పుడు జయవీర్ గారు కూడా చాలా ప్రజలకు దగ్గరలో ఉంటూ ఏ పని కావాలన్నా కూడా వెంటనే స్పందించడం, ఎంఆర్ఓ ఆఫీసులలో కానీ పోలీస్ స్టేషన్లలో కానీ ఎంత సామాన్య మానవుడి పైన కూడా మంచిగా పనిచేయడం జరుగుతుంది. అది అబద్ధం సార్, అది అబద్ధం. ఎందుకంటే అది కొంతమంది ఇప్పుడు పాలిటిక్స్ అన్నాక పడని వాళ్ళు ఉంటారు, పడే వాళ్ళు ఉంటారు కదా సార్. మీరు పడని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగొచ్చు. లేదు సార్, అది అబద్ధం. అది ఎందుకంటే ఏ పని ఉందని వెళ్ళినా కూడా వాళ్ళు మాత్రం తండ్రి కాకపోతే కొడుకు కాకపోతే ఇంకొక కొడుకు, లేకపోతే ఫోన్ కాల్ ద్వారానో ఏదో ఒక విధంగానైతే హెల్ప్ చేస్తున్నారు. లేదు, అది 100% రాంగ్ ఇన్ఫర్మేషన్ అండి. జయవీర్ సార్ గారు అసలు ఇంకా తండ్రి కన్నా కూడా చాలా గొప్పగా పనిచేస్తున్నారు. ఆయన నిత్యం వాళ్ళు హైదరాబాద్లో కూడా ఉండట్లేరండి. హాలియాలో మన ఐటీఐ కాలేజ్ దగ్గర అక్కడ స్పెండ్ చేయడం, ఇక్కడ సాగర్లో ఉండడం ఎక్కువ జరుగుతుంది. నెలలో 20 days ఇక్కడే ఉంటున్నారు. ఒక 10 days అట్లా బయటికి వెళ్ళే పని ఉంటే వెళ్తున్నారు తప్ప 20 days ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. కాకపోతే చూడమనండి ఎవరైనా. ఇప్పుడు మీతో చెప్పిన వాళ్ళనే ఏం పని ఉందో, అసలు మీరు ఏం పని మీద వెళ్ళిరు, మిమ్మల్ని ఏది కాదన్నారు అనేది మీరు స్పష్టంగా క్లారిటీ తీసుకోండి. ప్రజా తీర్పు సార్, అది మనం గెలిపించాలి అని మనం వాళ్ళని చెప్పడం కాదు, మనం వాళ్ళని ఫోర్స్ చేయడం కాదు. వాళ్ళ ఇష్టపూర్తిగా ఏదైనా చంద్రకళను గెలిపించుకుంటే కొంచెం మనకు అందుబాటులో ఉంటుంది. ఏదైనా పని కావాలన్నా కూడా మనం ఆమె దగ్గరికి వెళ్ళి ఫ్రీడంగా మాట్లాడతాం, చేయించుకోగలం అనే నమ్మకం వాళ్ళకు నా పైన ఉంది. కాబట్టి వాళ్ళు ఆ విధంగా ముందుకు వస్తున్నారండి. అది చాలా తప్పండి, అట్లా చేయకూడదు. ఇప్పుడు ఎవరి స్టెమినాతోటి వాళ్ళే పని చేయాలి. ఇప్పుడు నేను సర్పంచ్గా చేసి నా భర్త చేస్తా అనడం అది తప్పు. గతంలో జరిగింది, అది వాస్తవమే. కాకపోతే వాళ్ళకి చదువు అనేది లేకపోవడం వల్ల కొంచెం ఆ విధంగా పొరపాట్లు అనేవి జరిగినాయి. కానీ ఎవరిదైతే అర్హత ఉంటుందో వాళ్ళే చేయాలండి. అంటే 10th క్లాస్ అని ఇప్పుడు గవర్నమెంట్ 10th క్లాస్ అయితే కంపల్సరీ అంటున్నారు. ఇంకా క్వాలిఫికేషన్ స్టడీ ఎంత ఉంటే అంత మంచిది కదా సార్. ఇప్పుడు స్టడీ కన్నా కూడా జనరల్ నాలెడ్జ్ ఉండాలి, కొంచెం బయటికి వెళ్ళి మాట్లాడగలిగే అవగాహన ఉండాలి, ఒక ఆఫీసర్ దగ్గర ఒక పని చేయించే కెపాసిటీ ఉండాలి. ఏదైనా ఒక అధికారి దగ్గరికి వెళ్ళి డేరుగా మాట్లాడగలగాలి సార్. ఎవరైనా సరే ఒక పదవి చేస్తున్నారంటే ఆ విధంగా ఉండాలి. ప్రజలకు మాత్రం నిత్యం అందుబాటులో ఉంటుంది సార్. వాళ్ళకి ఏ పని కావాలన్నా కూడా కంపల్సరీ, ఎంత అది క్రిటికల్గా ఉన్న నా పోరాటం మాత్రం తప్పకుండా చేస్తా. వాళ్ళకి అవసరమైనదే నేను కంపల్సరీ వాళ్ళకి అందియడానికి సిద్ధంగా ఉన్నా. పార్టీలకు అతీతంగా చేస్తా అండి. అసలు పక్షపాతం అనేది మాలో ఫస్ట్ నుంచి కూడా లేదు, ఇంకా ఇప్పుడు అస్సలు పెట్టుకోమండి.